This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము జూన్ 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ 3 న్యూస్ పేపర్స్ నుంచి తీసుకొని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇది మనకు అన్ని ఎగ్జామ్స్కి లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఎస్ఎస్సి, సిజిఎల్, క్లాట్ వంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. దాంతోపాటు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన కీవర్డ్స్ మరియు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు రోజు ఏదైనా ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండాలి. అది ఈనాడు కానివ్వండి, లేకపోతే సాక్షి, హిందూ ఏదైనా ఒక న్యూస్ పేపర్. సో ఈనాడు లేకపోతే హిందూ ఈ 2 న్యూస్ పేపర్స్ కలిపి చదువుకున్నా కానీ మనకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా హిందూ న్యూస్ పేపర్ని కూడా చదవడానికి ట్రై చేస్తూ ఉంటే మనకు రాను రాను అలవాటైపోతుంది. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫ్రీగా అందించాలి అన్న ఒక ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో తెలుగుకు సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ కరెంట్ అఫైర్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దాంతోపాటు ఇక్కడ నోట్స్ కూడా రాసుకుంటూ ఉండండి. ఒక మంత్లీ మ్యాగజైన్ వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అది బోత్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించిన మ్యాగజైన్స్ అనేవి మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ మ్యాగజైన్స్ మనకు యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి కంప్లీట్గా ఈ మ్యాగజైన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని చదువుకోవచ్చును. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనము చూసుకుంటే సెంటర్ ప్లేసెస్ ఫ్రెష్ ఆర్డర్స్ ఫర్ 44 crore కోవిడ్-19 వ్యాక్సిన్ డోసెస్ అని ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ కోవిడ్-19కి సంబంధించి ఆల్రెడీ నిన్న మనం చదువుకున్నాము. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో గతంలో 45 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వారికి ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న వారందరికీ కూడా ఈ వ్యాక్సిన్స్‌ని ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఆ వ్యాక్సినేషన్‌కి సంబంధించి దాదాపుగా 44 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్స్‌ని ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదంతా ఒక సెంట్రలైజ్డ్ ప్రాసెస్ ఇది. సో దీనికి ఒక ప్లాన్‌ని కూడా రూపొందించడం అనేది జరిగింది. సో దాదాపుగా 25 crore డోసెస్ ఫర్ కోవిషీల్డ్ అండ్ 19 crore డోసెస్ ఆఫ్ కోవాక్సిన్. ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ వ్యాక్సిన్స్‌ని హెల్త్ మినిస్ట్రీ దాదాపుగా ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. సో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ బయోలాజికల్ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ పేరు కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో కంపెనీ పేరు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో అందుకని మీరు ఇక్కడ దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కోవిడ్-19 వ్యాక్సిన్‌కి సంబంధించి జనాభా ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్స్‌ని ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభా ప్రాతిపదికన కేసుల తీవ్రతను బట్టి రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్‌లను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. సో ఇక్కడ జనాభా ప్రాతిపదికన అనేది అదేవిధంగా కేసుల తీవ్రత అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించే ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్స్‌ని గనక ఒకవేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గనక వృధా చేస్తే ఆయా రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోతను విధించే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సో ఇదంతా ఈ జాతీయ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద జరుగుతుంది. సో నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద కొన్ని మార్గదర్శకాలను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ వ్యాక్సిన్స్‌ని మొత్తం సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. సో దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకా డోసెస్ ఏవైతే ఉన్నాయో అందులో దాదాపుగా 75% డోసులను కేంద్ర ప్రభుత్వమే సేకరించడం అనేది జరుగుతుంది. ఎంత శాతం అనేది గుర్తుంచుకోండి.
సో 75% వరకు కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది ఈ టీకాలన్నిటిని. సో వీటిని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ టీకాలను ఒక ప్రాధాన్యత ప్రకారము రాష్ట్రాలు ఈ టీకా కేంద్రాల్లో వీటిని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాధాన్యత క్రమం కూడా మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఆరోగ్య సిబ్బంది, సెకండ్ వచ్చేసి ఫ్రంట్ లైన్ సిబ్బంది, మూడవ ప్రాధాన్యత వచ్చేసి 45 ఇయర్స్ ఎబోవ్ ఉన్నవారికి. ఇక నాలుగవ ప్రాధాన్యత వచ్చేసి సెకండ్ డోస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో సో వారికి. ఇక ఫిఫ్త్ ప్రాధాన్యత వచ్చేసి 18 సంవత్సరాల పైబడిన వారికి ఈ వ్యాక్సిన్స్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాధాన్యత క్రమం కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇక కోవిడ్ టీకాలు మరియు ఖర్చులు భరించలేని పేదలు ఎవరైతే ఉన్నారో సో వారికి, అదేవిధంగా వీరందరికీ ఈ వోచర్‌లను ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇకపై నుంచి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది సో ప్రభుత్వ మరియు ఈ ప్రైవేటు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో సో ఈ కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు కంప్లీట్‌గా. సో కంప్లీట్‌గా ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించి మనకు సో ఈ క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనము తీసుకుంటే రెంగ్మా నాగాస్ డిమాండ్ అటానమస్ కౌన్సిల్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ రెంగ్మా నాగాస్ సో వీరొక ఒక గిరిజన జాతికి చెందిన ప్రజలు వీరు. సో ఈ రెంగ్మా నాగాస్ అనేవారు అస్సాంలో ఉంటారు. సో రెంగ్మా నాగాస్ హ్యావ్ రిటర్న్ టు ది యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డిమాండింగ్ అండ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. సో వీరు ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, సో వీరికి ప్రత్యేకంగా ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయాలని యూనియన్ హోమ్ మినిస్ట్రీకి ఒక నివేదికనివ్వడం అనేది జరిగింది. సో దీనినే మనము స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ అని పిలవడం జరుగుతుంది. సో నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో భాగంగా గిరిజన ప్రాంతాల వారికి ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ కర్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్‌ని వీరు ఒక టెరిటోరియల్ కౌన్సిల్ కిందకి మార్చడాన్ని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఈ అటానమస్ కౌన్సిల్‌ని ఒక ప్రాదేశిక కౌన్సిల్‌గా మార్చడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ రెంగ్మా నాగాస్ ఎవరైతే ఉన్నారో సో వీరు కూడా ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మరొకసారి గుర్తుంచుకోండి, రెంగ్మా నాగాస్ అస్సాంలో ఉంటారు. ఇది మనకు ప్రిలిమ్స్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. రెంగ్మాస్ నాగాల్ పీపుల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ రెంగ్మాస్ నాగా పీపుల్ కౌన్సిల్‌కి సంబంధించి ఇది ఒక రిజిస్టర్డ్ బాడీ ఇది. సో ఈ రిజిస్టర్డ్ బాడీకి సంబంధించి సో వీరు ఒక మెమోరాండంని సమర్పించడం అనేది జరిగింది. ఈ రెంగ్మాస్ ఎవరైతే ఉన్నారో ఈ రెంగ్మాస్ ఫస్ట్ ట్రైబల్ పీపుల్ ఇన్ అస్సాం టు హ్యావ్ ఎన్కౌంటర్ ద బ్రిటిష్ ఇన్ 1839. సో 1839వ సంవత్సరంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న సో మొట్టమొదటి గిరిజన తెగగా మనము చెప్పుకోవచ్చును. సో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. సో 1839వ సంవత్సరంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మొట్టమొదటి గిరిజన తెగ వచ్చేసి రెంగ్మా. ఎక్కడ? అస్సాంలో ఉంటుంది ఈ తెగ. సో బట్ ద ఎగ్జిస్టింగ్ రెంగ్మా హిల్స్ వాస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ద స్టేట్ అండ్ రీప్లేస్డ్ విత్ దట్ ఆఫ్ ద మెకిర్ హిల్స్. అంటే ప్రస్తుతము ఇక్కడ ఉన్న ఈ రెంగ్మా హిల్స్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ రెంగ్మా హిల్స్ ప్రాంతాన్ని ఈ పొలిటికల్ మ్యాప్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్లేస్‌లో ఇక్కడ మికిర్ హిల్స్‌ని తీసుకురావడం జరిగింది. సో ఈ రెంగ్మా హిల్స్ దీన్ని పొలిటికల్ మ్యాప్ నుంచి తీసేసి ఆ ప్లేస్‌లో ఈ మికిర్ హిల్స్‌ని పెట్టడం అనేది జరిగింది. సో ఈ మికిర్ హిల్సే ప్రస్తుతము ఈ కార్బీ యాంగ్లాంగ్‌గా పిలవడం అనేది జరుగుతుంది. సో
వీరికి సంబంధించి గతంలో గనక మనం చారిత్రకంగా మనం చూసుకుంటే సో బర్మీస్ ఇన్వెన్షన్ ఆఫ్ ద అస్సాం ఇన్ 1816 అంటే 1816 నుంచి 1819 మధ్య సో బర్మా దేశానికి చెందిన వారు ఇక్కడ ఈ అస్సాంపై ప్రతిఘటించిన నేపథ్యంలో ఈ రెంగ్మాస్ అనేవారు ఇక్కడ అహోమ్ రెఫ్యూజీస్కి షెల్టర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ అహోమ్ రెఫ్యూజీస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇవన్నీ మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతము ఈ రెంగ్మా తెగలు ఏమంటున్నారంటే సో వారికి ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సో దానికి సంబంధించి సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఒక నివేదికని ఇవ్వడం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి గతంలో గనక ఒకసారి మనం చూసుకుంటే ఈ రెంగ్మా హిల్స్ ఏదైతే ఉందో రెంగ్మా హిల్స్ వాస్ పార్టీషన్డ్ ఇన్ 1963. దీన్ని 1963లో విభజించడం అనేది జరిగింది. సో బిట్వీన్ అస్సాం అండ్ నాగాలాండ్. సో అస్సాం అండ్ నాగాలాండ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల మధ్య ఈ రెంగ్మా హిల్స్ని విభజించడం అనేది జరిగింది. సో ఎప్పుడు ఈ నాగాలాండ్ స్టేట్ని క్రియేట్ చేసిన సందర్భంలో. సో ఈ నాగాలాండ్ స్టేట్లో ఉన్నవారు కర్పీస్ అంటారు వీటిని. సో కర్పీస్ హూ ఆర్ నోన్ యాజ్ ద మిక్రిస్ టిల్ 1976 వర్ ద ఇండిజీనియస్ ట్రైబల్ పీపుల్ ఆఫ్ మిక్కిరి హిల్స్. సో ఈ కర్బీస్ అనే గిరిజన ప్రాంతం గిరిజన తెగలేదను సో వీరు ఎక్కడ ఉంటారంటే ఈ మికిరి హిల్స్ అనే ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో అయితే 1951 వరకు ఈ రెంగ్మా హిల్స్ అదేవిధంగా ఈ మికిరి హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక సపరేట్ ఎంటిటీస్గా ఉండేవి, అంటే సపరేట్ విభాగాలుగా ఉండేవి. ఎప్పటి వరకు? 1951 వరకు. ఈ కర్పీస్కి సంబంధించి సో వీరికి ఈ రెంగ్మా హిల్స్కి సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారాలు అనేవి లేదు. అయితే పీపుల్ హూ ఆర్ ప్రజెంట్లీ లివింగ్ ఇన్ రెంగ్మా హిల్స్ ఆర్ ఫ్రమ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. ఈ రెంగ్మా హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఈ రెంగ్మా హిల్స్ ప్రాంతంలో నివసించడం అనేది జరుగుతుంది. సో వీరి యొక్క డైలెక్ట్ అంటే వీరి యొక్క మాండలికం కూడా కనుక తీసుకుంటే కర్బీ లాంగ్వేజ్ ఆఫ్ కర్బీ ఆంగ్లాగ్. సో వీరి యొక్క మాండలికం వచ్చేసి కర్బీ లాంగ్వేజ్ అనేది వీరి యొక్క మాండలికంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ఈ రెంగ్మా తెగల వారు ఎక్కడ ఉండొచ్చు అని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో వీరికి సంబంధించి జనాభా కూడా చాలా తక్కువగా ఉండడం అనేది ఉంటుంది. సో వీరి యొక్క జనాభా గనక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ పాపులేషన్కు వచ్చేసి ఈ కర్బీ ఆంగ్లాగ్ జనాభా వచ్చేసి దాదాపుగా 12 లక్షల వరకు ఉంది. సో ఈ కర్బీ ఆంగ్లాగ్లో వచ్చేసి ఈ కర్బీస్ అటానమస్ కౌన్సిల్లో ఉన్న ఈ కర్బీస్ జనాభా సో మొత్తం 12 లక్షల్లో అందులో ఈ కర్బీకి చెందిన వారు కేవలం 3 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సో రిమైనింగ్ వచ్చేసి నాన్ కర్బీస్ పీపుల్గా ఉన్నారు. సో ఇక ఈ రెంగ్మా నాగాస్ వచ్చేసి దాదాపుగా 22,000 మందికి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ప్లేసెస్ మనకు గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన మ్యాప్ కూడా నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉంటుంది మికిరి హిల్స్ అనే ప్రాంతం ఇక్కడ ఉంటుంది. సో దీనికి సరౌండింగ్ ఏరియాస్ కూడా మనము ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో గారో హిల్స్ అనేది ఇటు పక్కన ఉంది. సో ఇటు జయంతి హిల్స్, అదేవిధంగా బరైల్ రేంజ్ మరియు నాగా హిల్స్, అదేవిధంగా పాక్టాయ్ బండ్, ఇక బ్రహ్మపుత్ర రివర్. సో ఇవన్నీ వీటికి సరిహద్దులుగా ఉన్న ప్రాంతాలు. సో ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ మ్యాప్ను క్లియర్గా చూసుకోండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే జేఎన్యూ ఎంటర్స్ లిస్ట్ ఆఫ్ టాప్ 1000 యూనివర్సిటీస్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఏదైతే ఉందో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టాప్ 1000 లిస్ట్లో చోటును సంపాదించుకోవడం అనేది జరిగింది. ఇందులో యుఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారము మొట్టమొదటిసారిగా
టాప్ 1000 లిస్ట్‌లో జేఎన్‌యూ యూనివర్సిటీ అనేది చేరింది. సో, టాప్ 1000లో ఏదుంది? జేఎన్‌యూ యూనివర్సిటీ ఉంది. సో, ఇది అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రోగ్రామ్‌ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఓవరాల్‌గా ఈ యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మొత్తం 22 ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ టాప్ 1000 లిస్ట్‌లో ఉండడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. సో, ఈ 22 నంబర్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో, మొత్తం ఎన్ని ఇన్‌స్టిట్యూషన్స్ టాప్ 1000లో ఉన్నాయంటే మన భారతదేశం నుంచి 22 యూనివర్సిటీలు టాప్ 1000 లిస్ట్‌లో ఉన్నాయి. సో, గతంలో 21 అనేవి ఉండే. సో, ప్రస్తుతం ఒక యూనివర్సిటీ అనేది పెరిగింది. సో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుహవతి, కాన్పూర్, ఖరగ్‌పూర్ అండ్ మద్రాస్ మేకింగ్ మేజర్ స్ట్రైడ్స్ ఇన్ ద ర్యాంకింగ్. సో, ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో, ఇవి కొంచెం మెరుగైన ర్యాంకును సాధించడం అనేది జరిగింది. ఇక ఐఐటీ బాంబే వచ్చేసి అది సేమ్ పొజిషన్‌లో ఉంది. 177థ్ పొజిషన్‌లో ఉంది. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన ర్యాంకింగ్‌లకు సంబంధించి సో, ఈ ర్యాంకింగ్‌లకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ 185వ ప్లేస్‌లో ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వచ్చేసి 186వ ర్యాంకులో ఉంది. సో, ఈ ర్యాంకింగ్‌కి సంబంధించి మనము ఒక్కసారి దీన్ని చూసుకుందాం. సో, టాప్ వర్సిటీస్‌కి సంబంధించి సో, 177 వచ్చేసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. సో, ఇది 2022 గ్లోబల్ ర్యాంకింగ్ ఇది. సో, మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. అదేవిధంగా లాస్ట్ ప్లేస్‌లో వచ్చేసి 561 నుంచి 570 ర్యాంకింగ్ బ్యాండ్‌లో సో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది ఉంది. సో, ఈ ర్యాంకింగ్ ఒకసారి నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే భారత్‌లో ఆయుధ కర్మాగారాలు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీన్ని మనము డిఫెన్స్‌లో భాగంగా ఈ టాపిక్‌ని చదువుకోవడం జరుగుతుంది. సో, మన భారతదేశంలో ఈ ఆయుధ తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని ఇక్కడ స్వీడన్ సంస్థలకు భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరడం అనేది జరిగింది. ఇక్కడ స్వీడన్ అనేది గుర్తుంచుకోండి. ఏ సంస్థలను ఆహ్వానించారు అనేది మనకు ఇంపార్టెంట్ ఇక్కడ స్వీడన్. సో, భారత్ మరియు స్వీడన్‌కి సంబంధించి ఈ రక్షణ రంగానికి సంబంధించిన సహకారంపై ఒక సదస్సు అనేది జరిగింది. ఆ సదస్సులో భాగంగా మన భారతదేశంలో ఉన్న దేశీయ డిమాండ్ అవసరాలకే కాకుండా విదేశీ డిమాండ్‌ను కూడా అందుకునే స్థాయికి మన రక్షణ పరిశ్రమను చేరువయ్యేలా చేసేందుకు ప్రభుత్వం అనేక రకమైన సంస్కరణలు చేపట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఇటీవల వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న లిస్ట్‌ను కూడా నిషేధిస్తూ దాదాపుగా 209 ఆయుధాల లిస్ట్‌ను కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో, ఇక ఆయుధ తయారీకి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ మార్గంలో 74% వరకు అనుమతినివ్వడం అనేది జరిగింది. సో, 74% వరకు విదేశీ పెట్టుబడులు పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఎందులో? ఆయుధ తయారీ రంగంలో. ఏ మార్గం ద్వారా అంటే ఆటోమేటిక్ మార్గం ద్వారా. ఇక ప్రభుత్వ అనుమతితో 100% పెట్టుబడికి అవకాశం అనేది ఉంటుంది. సో, విదేశీ పెట్టుబడులొచ్చేసి ప్రభుత్వ అనుమతితో 100% పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. సో, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కల్పించడం ద్వారా సో, వివిధ దేశాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఆ సాంకేతిక పరిజ్ఞానం అనేది మన భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి సో, మరింత మెరుగైన ఆయుధ తయారీ వ్యవస్థను రూపొందించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో, ప్రస్తుతము స్వీడన్ సంస్థలతో ఒక భాగస్వామ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనూప్ చంద్రను నియమించడం జరిగింది. సో, ఇది కూడా మనకు జస్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా ఇంపార్టెంట్ ఇది. సో, కేంద్ర ఎన్నికల సంఘంకి సంబంధించి సో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే. సో, ఇతన్ని నియమించడం అనేది జరిగింది. సో, ఆర్టికల్ అనేది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2 మనకు ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి మనము పాలిటీలో సెపరేట్‌గా ఒక టాపిక్‌ని చదువుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో, ఆ కాన్స్టిట్యూషనల్ బాడీలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక కమిషనర్‌ని నియమించడం అనేది
జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 324 సబ్ క్లాస్ 2 ప్రకారం. ఇక నెక్స్ట్ యుఎన్ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ గుటెరస్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా సో రెండవసారి కూడా ఆంటోనియా గుటెరస్ను నియమించాలని యుఎన్ భద్రతా మండలి ఒక సిఫారసు చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో భాగంగానే ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ చీనీ నిమ్మ సంవత్సరం అని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి ఏవైతే ఉన్నాయో సో వీటిని సాగు చేసి ఎగుమతులను ప్రోత్సహించాలన్న ఒక ఉద్దేశంతో 2021-22వ సంవత్సరం ఏదైతే ఉందో ఈ 22వ సంవత్సరాన్ని చీనీ అదేవిధంగా నిమ్మ సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు. సో కాబట్టి గుర్తుంచుకోండి 2021-22వ సంవత్సరాన్ని సో ఏ విధంగా ప్రకటించారని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్మ మరియు బత్తాయి ఈ సాగుని ప్రోత్సహించడం ద్వారా రైతులకు మరింత మెరుగైన ఆదాయము, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే విధంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ చీనీ మరియు నిమ్మ ఈ పంటలకు సంబంధించి మరింతగా పరిశోధన చేసి ఆ రైతులకు కనుక ఈ పరిజ్ఞానాన్ని కనుక ఇస్తే సో వారు మరింతగా దిగుబడిని తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఎగుమతులు కూడా మరింతగా ప్రోత్సహించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో 2021-22వ సంవత్సరాన్ని చీనీ మరియు నిమ్మ సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే ఈ చీనీ సాగులో సగం విస్తీర్ణం అదేవిధంగా దిగుబడిలో 66% వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉంది. ఎంత వాటా? 66% వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 95,982 హెక్టార్లలో సాగవడం అనేది జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం దాదాపుగా 22 టన్నుల దిగుబడిని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ అందించే కోర్సెస్కి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక టెస్ట్ సిరీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. 2021 టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి. ఇక ఆప్షనల్స్ వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని ఆప్షనల్స్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సి సిఎస్సి మెయిన్స్ మ్యాథ్స్ మేజర్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మరింత ఎక్కువగా మార్క్స్ని ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా ఆన్సర్స్ని మనము రాయాలి అన్న కోణంలో టెస్ట్ సిరీస్ మరియు మెంటార్షిప్తో కూడిన ఈ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దీంతోపాటు మనకు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా బోత్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్ మోడ్లో కోచింగ్ అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆన్లైన్ మోడ్లో క్లాస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది. దీంతో పాటు మనకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఆన్లైన్ క్లాసెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఈ యాప్ని ఈ కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.